హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఏంటి కలర్ఫుల్గా ఉందని చూస్తున్నారా? ఫ్రూట్ సలాడ్ అండి. అన్ని ఫ్రూట్స్ వేసి చేశాను. సగ్గుబియ్యం పాలేసి చేశాను. ఈ ఎండల్లో కానీ మనం ఇలా చేసుకొని తింటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం. ముందుగా పొయ్యి వెలిగించుకొని దానిపై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాసు 2 గ్లాసుల దాకా నీళ్ళు పోసుకోవాలండి. తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలి. మీరు చిన్నగానే వేసుకోవచ్చు, పెద్ద సైజు సగ్గుబియ్యమైనా వేసుకోవచ్చు. అవి బాగా ఉడకాలండి. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాక ఒక గ్లాసు పాలు వేసుకోవాలండి. గ్లాసున్నర లేదా 2 గ్లాసులనే వేసుకోవచ్చు పాలు. వేసుకున్నాక ఒక కప్పు షుగర్ వేసుకోవాలండి. అందులోనే యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలి. బాగా కలపాలి. పంచదార కరిగిపోయినాక మనం కస్టర్డ్ పౌడర్ని ఒక 2 స్పూన్లు ఒక బౌల్లో వేసుకొని పాలల్లో వేసుకొని పాలేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు చూసారా, కలరు మంచి కలర్గా ఉంది కదా. ఈ కలిపిన మిశ్రమాన్ని మనం సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి కదా, అందులో వేసేసుకోవాలి. చూసారా, కస్టర్డ్ పౌడర్ కలిపాం కదా, మనం ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ వచ్చిందాక మనం అలా కలుపుతూనే ఉండాలి. అప్పుడు మంచి కలర్ వస్తుంది. అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. అలా కలుపుతుంటే మంచి కలర్ వస్తుంది. ఆ కలర్ వచ్చిందాక కలుపుతూనే ఉండాలి అలాగా, లేకపోతే కింద అడుగు పట్టేస్తుంది. చూసారా, కలర్ వస్తుంది. చూసారా, కలర్ వస్తుంది కదా. కొద్దిగా చల్లారాక ఒక బౌల్లో వేసుకొని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక బౌల్లో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక 2 గంటల తర్వాత మళ్ళీ తీసి మనం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని ఉంచుకుంటాం కదా, అవి వేసుకోవాలి. ముందుగా దానిమ్మ గింజలు, తర్వాత ఒక చక్కెరకెల్లి పండు ఒకటి, తర్వాత యాపిల్ ఒకటి, తర్వాత ద్రాక్ష, కొన్ని ద్రాక్షలు వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ అండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. పిల్లలు ఎలాగో ఫ్రూట్స్ తింటారు కదండి, వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ ఎండలోని చాలా సెలవు కూడా చేస్తుంది, ఎందుకంటే సగ్గుబియ్యం పాలు వేసాం కదా. ఇలా చేసి పిల్లలకు పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాక్స్ మీద మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రూట్స్ అలా రెడీ అయిపోయింది. ఈ ఎండలోని వేడివేడిగా ఉన్న ఎండలోని చల్లగా తింటే బాగా ఉంటుంది. చూసారా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, అంటే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. బాయ్, సీ యూ. అసలు ఎవరు బయటకు వెళ్ళమాకండి, ఎండలు బాగా మండిపోతున్నాయి.